తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఘన విజయం. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. 111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఈ గెలుపుతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందింది. తద్వారా బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెలువడింది. బీఆర్ఎస్ కు 763, కాంగ్రెస్ కు 652 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థికి 1 ఓటు మాత్రమే వచ్చింది. మొత్తం 1437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. పోలింగ్ జరిగిన 2 నెలల తర్వాత ఎట్టకేలకు కౌంటింగ్ జరిగింది. మార్చి 28న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికను నిర్వహించారు. మొత్తం 1439 మంది స్థానిక సంస్థల ఓటర్లు ఉండగా అందులో 1437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 99.80% పోలింగ్ నమోదైంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఎన్నికల ఫలితం ఏప్రిల్ 2వ తేదీన రావాల్సి ఉంది. అయితే ఓట్ల లెక్కింపు జరగవలసి ఉన్న చివరి నిమిషంలో వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంటు ఎన్నికల కూడా అమలులో ఉన్న నేపథ్యంలో ఈ ఫలితాల ప్రభావం వాటిపై పడే అవకాశం ఉందని కౌంటింగ్ ను జూన్ 2వ తేదీకి మార్చారు. జూన్ 2వ తేదీన వెలువడిన ఫలితాలు బీఆర్ఎస్ పార్టీకి జోష్ నింపాయి.